సికింద్రాబాద్ లో సదర్ సంబరాలు ప్రారంభమయ్యాయి. డప్పు వాయిద్యాలతో సికింద్రాబాద్ దద్దరిల్లుతోంది. హర్యానా, పంజాబ్ నుండి తీసుకొచ్చిన దున్నలు సందడి చేస్తున్నాయి. ఈసారి 25 కోట్ల విలువైన దున్న ఉత్సవాల్లో సందడి చేయనుంది. ఇందిరా పార్క్ దగ్గర సదర్ ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేశారు యాదవులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. హైదరాబాద్లో సికింద్రాబాద్లో సదర్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. యాదవులు ఈ పండుగని అద్భుతంగా చేపడతారు. అన్ని కులాల వారు, అన్ని మతాల వారు కూడా ఈ పండుగలో పాల్గొంటారు. ఇప్పుడు ఇది అంతేకాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా, అటు పంజాబ్ నుంచి వివిధ రాష్ట్రాల నుంచి కూడా లక్షలు, ఆ మాటకు వస్తే కోట్లో పెట్టేసి దున్నలను కొనుగోలు చేసి తీసుకొచ్చేసి ఇక్కడ ఉత్సవాల్లో పాల్గొంటారు. ఇప్పుడు మన దగ్గర యాదవ సోదరులు ఉన్నారు, తెలుసుకుందాం. ప్రతి ఏటా ఏ విధంగా చేస్తారు పండుగ దాన్ని చెప్పండి. ఇవాళ పండుగ కన్నా ముందుగాల అంజన్ కుమార్ గారు డిసైడ్ చేసిండు ఇవాళ సదర్ చేయమని. ఆయన ఆదేశ వరంగా మేము రెడీ అయినాం. జనాలు చూసుకోవచ్చు. యాదవుల పండుగ అంటే ఇట్లా ఉంటుంది. యాదవులకు సంబంధించిన సదర్ కాకుండా కులాలు, మతాలు, బంధుమిత్రులతో మేము యాదవులు చేసుకున్న పండుగని అందరూ పాల్పంచుకుంటూ, ఇది హర్యానా నుంచి, యూపీ నుంచి, బీహార్ నుంచి వచ్చే దున్నలు. ఈ హర్యానా దున్నపోతులు బాహుబలి అనే పేరు. ఇది గత నైజాం, మన బ్రిటిష్ కాలం నుంచి ఒక యాదవులు ఒక స్థాయికి రావాలని నిత్యం 24 గంటలు 365 రోజులు మూగజీవులకు ప్రేమతోటి దాంతో జీవించే మేము యాదవులము. ఏడాదికి ఒక్కసారి అందరము కులాలకు, మతాలకు, చిన్న పెద్ద లేకుండా అందరినీ కలవాలని ఒక ఉద్దేశంతో ఆ రోజు బ్రిటిష్ కాలంలో నైజాం సర్కారు చేసిన అరచకాలను అరికట్టాలని ఒక యాదవులము అందరం ఒక యూనిట్గా కావడానికి దివాళీ, లక్ష్మమ్మ పూజ చేసి మేము ఈ దున్నపోతులము పూజిస్తాం. ఎందుకంటే ఈ దున్నపోతులు మాకు అన్నం పెడుతుంది, మా జీవనోపాధి కాబట్టి మేము దున్నపోతులము లక్ష్మీ పూజల తర్వాత నిర్వహిస్తాం. చూడొచ్చు, వీటికి ఈ దున్నలకు వేలు, లక్షలు కోట్లు పెట్టేసి కొనుగోలు చేసి తీసుకొస్తారు. ఆ దున్నలు ఒకసారి చూడొచ్చు, ఒక్కొక్కటి ఏ విధంగా ఉందో. మనిషి ఎత్తుకంటే ఈ విధంగా ఉంది. 5 ఫీట్లు 6 ఫీట్ల దున్నలు కూడా వచ్చాయి ఇక్కడికి. పెద్ద ఎత్తున అంటే వివిధ రాష్ట్రాల నుంచి తీసుకొస్తుంటారు. వీటికి లక్షల రూపాయలు పెట్టేసి కొనుగోలు చేస్తారు, కోట్ల రూపాయలు పెట్టేసి కొనుగోలు చేస్తారు. వీటికి రకరకాల ఆహారం పెట్టేసి మంచి ట్రైనింగ్ ఇచ్చేసి ఈ విధంగా సదరు ఉత్సవాల్లో పాల్గొంటాయి దున్నలు. ఈ దీపావళి సందర్భంగా 3 రోజుల పాటు హైదరాబాదు, సికింద్రాబాదులో జంట నగరాల్లో సదరు ఉత్సవాలు అంగరంగ వైభవం కొనసాగుతాయి. వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఈ సదరు ఉత్సవాలను చూసేందుకు పెద్ద ఎత్తున జనాలు కూడా ఇక్కడికి వస్తుంటారు. కెమెరా బ్రహ్మనాయుడుతో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.